లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై డివైడర్ ను ఆమె కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవింగ్ చేస్తోన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా లాస్య నందిత గెలుపొందారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత. గత ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లినప్పుడు కూడా లాస్య నందిత కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రమాదం సమయంలో కారు నడిపిన వ్యక్తి లాస్య స్నేహితుడు ఆకాష్ అని పోలీసులు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఇక ఆకాష్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రమాదం గురించి తనకు ఏమీ గుర్తు లేదని ఆకాష్ చెబుతున్నట్లు సమాచారం. పటాన్ చెరువు ఓఆర్ఆర్ దగ్గర లాస్య నందిత కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. మియాపూర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆకాష్ను చేర్పించారు. యువ ఎమ్మెల్యే లాస్య నందితకు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య నల్గొండ సభకు వెళ్లి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు త్రుటిలో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అప్పుడు ఒక హోంగార్డు చనిపోయారు. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి కారులోనే లాస్య నందిత ఇవాళ ప్రయాణించారు. ఆ ప్రమాదం ఏ కారులో అయితే జరిగిందో అదే కారులో లాస్య నందిత ఇవాళ కూడా ప్రయాణించారు. సో ఒక రకంగా మృత్యువు వెంటాడిందనే చెప్పుకోవాలి. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు లిఫ్ట్లో ఇరుక్కుని ప్రమాదం జరిగింది. నల్గొండ బహిరంగ సభకు వెళ్ళొస్తూ ఫిబ్రవరి 13వ తారీఖున రెండో ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మూడోసారి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి మాత్రం లాస్య నందిత బయట పడలేకపోయారు. ప్రస్తుతం ఆమె మృతదేహం పటాన్ చెరువులోని అమోద హాస్పిటల్లో ఉంది. పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే లాస్య నందిత మృతి చెందడం బాధ కలిగించిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే రాజకీయ ప్రముఖులు చాలామంది లాస్య నందిత మరణానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు. లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె చనిపోవడం చాలా బాధాకరమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత కూడా లాస్యానందిత ఇంటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ
మదర్ ఇంకా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. చాలా బాధాకరం. ఇప్పటికే 2 సార్లు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కోవడం, దాని తర్వాత నల్గొండ సభకు వెళ్ళి వచ్చే క్రమంలో జరిగిన చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఆ యాక్సిడెంట్లో ఒక హోంగార్డ్ కూడా చనిపోయారు. కానీ త్రుటిలో తప్పించుకున్నారని చెప్పుకోవాలి. ఏదైతే అప్పుడు ఏ కారులో అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నారో, నల్గొండ సభకు వెళ్ళి వస్తున్నప్పుడు ఏ కారులో అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నారో, ఇప్పుడు కూడా అదే కారులో ట్రావెల్ చేశారు. సో టిప్పర్ను ఢీ కొట్టింది. ఒక 100 మీటర్ల వరకు టిప్పర్ ఆ వెహికల్ని లాక్కుని వెళ్ళిపోయింది. తర్వాత డివైడర్కు గుద్దుకున్న పరిస్థితి. ఆకాష్ అండ్ లాస్య నందిత వీళ్ళిద్దరూ ప్రమాదం జరిగినప్పుడు ఆ కారులో ఉన్నారు. ఆకాష్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు, కానీ తనకేమీ గుర్తు లేదు అని చెబుతోన్న పరిస్థితి. మొత్తానికి ఉదయాన్నే ఒక యువ ఎమ్మెల్యే మరణం మొత్తం రాజకీయంగానే కాదు అందరినీ కూడా కలిచివేసింది. ఒక చిన్న వయసులోనే ఒక బాధ్యతాయుతమైన ఒక శాసనసభ్యురాలిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రీసెంట్గా. సో తన తండ్రి ఆశయాల్ని నెరవేరుస్తామని హామీ కూడా ఇచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత చిన్న వయసులోనే ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం పలువురిని కలిచివేసింది. పోస్టుమార్టం పూర్తయినట్టుగా సమాచారం. మరి కాసేపట్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అండ్ మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు ఇలా చాలామంది ప్రముఖులు అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా బాధాకరం. ఉదయాన్నే ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పలువురిని కలిచివేసింది. సో హాస్పిటల్లో మాజీ మంత్రి హరీష్ అక్కడ ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. యువ ఎమ్మెల్యే చాలా చురుగ్గా రాజకీయాల్లో ఉండి తన తండ్రి ఆశయాల కోసం పోరాడుతున్న వ్యక్తి సాయన్న. ఆయన మాజీ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, 3 కుమార్తెలు. సో లాస్య నందిత అన్నీ తానే రాజకీయంగా చాలా సపోర్ట్గా ఉన్నట్లుగా పలువురు చెబుతూ ఉన్నారు. చాలా మృదు స్వభావి, చాలా బాగా మాట్లాడతారు, ప్రజల సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు. ఎంతో చేయాలనుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి, కానీ ఇలా ఆమె అకాల మరణం పలువురిని బాధిస్తోంది కూడా. అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సో అప్డేట్స్ మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే కేటీఆర్ వెళతారు. హరీష్ ఇప్పటికే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరామర్శించారు. మరి కాసేపట్లో ఆయన కూడా అక్కడికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకట్ లైవ్లో మనకి అందిస్తారు. వెంకట్. గుడ్ మార్నింగ్ రవి. ఇది చాలా విషాదకరమైన వార్తను ఉదయం నుంచి మనం వింటూ ఉన్నాం. ఆ సదాశివపేటలో ఒక కార్యక్రమానికి వెళ్ళి హాజరై ఎర్లీ మార్నింగ్ తిరిగి వస్తుండగా మేడ్చల్ సమీపంలో జరిగిన పటాంచల్ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక యువ ఎమ్మెల్యే దుర్మరణం పాలయ్యారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తును తన పొలిటికల్ కెరీర్ని ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన లాస్య నందిత, కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత యాక్సిడెంట్లో మృతి చెందడం పట్ల ఆ కుటుంబ సభ్యులే కాదు, ఆ నియోజకవర్గ ప్రజలే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక కుదుపుగా చెప్పాలి, తెలంగాణ రాజకీయాల్లో ఒక విషాదకర వార్తగా చెప్పవచ్చు. అంటే పార్టీలు ఏవైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎందుకంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం కంటోన్మెంట్ నుంచి వారి తండ్రి సాయన్న ఆశయ సాధన కోసం వారి తండ్రి కూడా ఒక పేద ఎమ్మెల్యేగా, ఒక పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి వివాదాలు లేని వివాద రహిత ఫ్యామిలీ అది. ఆ ఫ్యామిలీ నుంచి సాయన్న ఉన్నారు. సాయన్న మరణం తర్వాత వెంటనే భారత రాష్ట్ర సమితి ఈమెకు పోటీ చేసే అవకాశం కల్పించారు. కేవలం 31.5 years 31 ఏళ్ల వయసులో అసెంబ్లీలో ఒక చట్టసభలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. అలాంటి రాజకీయ ఎదుగుదలను, పొలిటికల్ రాజకీయ భవిష్యత్తున్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అన్ని వర్గాలను బాధిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబంలో ఆ నియోజకవర్గ ప్రజలైతే, ఆ నియోజకవర్గ కార్యకర్తలైతే ఈ మరణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. రవి, మనం చూస్తున్నాం కేవలం 60 రోజుల వ్యవధిలో దాదాపు 2 ప్రమాదాల నుంచి వారు గట్టెక్కారు.
ఒకటేమో బోయినపల్లిలో ఒక లిఫ్ట్లో ఇరుక్కున్నారు. బోయినపల్లిలో దాదాపు 25 నుంచి 35 నిమిషాల వరకు లిఫ్ట్లో ఉన్నారు. అయినా ఆ గండ నుంచి వారు బయటపడ్డారు. ఇటీవల అంటే సరిగ్గా 10 రోజుల క్రితం నల్లగొండలో భారత రాష్ట్ర సమితి నిర్వహించిన కేఆర్ఎంబి అంశంపై నిర్వహించిన భారీ బహిరంగ సభకు కేసీఆర్తో పాటు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది. ఆ రోడ్ యాక్సిడెంట్లో కూడా వారు అనుయంగా తప్పించుకున్నారు. ఆ ఘటనలో ఒక హోంగార్డు కూడా చనిపోయారు. డ్రైవర్కు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరికి కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వార్తను తెలుసుకొని కేటీఆర్ అదేవిధంగా పార్టీ శ్రేణులంతా కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత అంతా సజావుగా కొనసాగుతుంది, సజావుగా ఉంటుంది అని భావిస్తున్న క్రమంలో నిన్న రాత్రి ఒక కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో పటాన్ చెరువు వద్ద అతివేగంకు వెళ్తున్న ఈ కారు ఒక లారీని తప్పించబోయి ఒక డివైడర్కి అంటే రేలింగ్కి తాకి ఆ డివైడర్ని ఢీకొట్టి ఆ లారీ రేలింగ్ తాకి కొంత ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందిగా భావిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ ఎమ్మెల్యే కావడం వల్ల ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అన్నది మెదక్ ఎస్పీ అదేవిధంగా మిగిలిన పోలీసు ఉన్నత అధికారులు ఇంకా ఘటనా స్థలంలో ఉన్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఘటనా స్థలాన్ని మనం పోలీసు నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం కారు దాదాపు 100+ స్పీడ్లో ఉంది. మీటర్ కూడా 100 వద్ద యాక్సిడెంట్ జరిగిన టైంలో 100 వద్ద 100 మీటర్ వద్ద ఆ మీటర్ లాక్ అయింది. అంటే 100 స్పీడ్తో ఉందని పోలీసులు నెంబర్ 1 కనుక్కున్నారు. అయితే దాదాపు 700 నుంచి 800 అడుగుల దూరం నుంచి సడన్ బ్రేక్ వేశారు. ఆ బ్రేక్ వేసిన గుర్తులు కూడా రోడ్డు వెంట మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే రోడ్డు వెంట ఆ బ్రేకులు సడన్గా వేయడం ఒకటి, ఆ బ్రేకులు వేసినప్పటికీ కూడా కారు కంట్రోల్ కాకపోవడం ఒకటి, ఆ తర్వాత లారీని తప్పించే క్రమంలో ఈ ఘటన జరిగిందని మనం అనుకుంటున్న విజువల్స్ కానీ తర్వాత ఫొటోస్ కానీ మనకు తెలుస్తుంది. నెంబర్ 2, కారులో XL6 మొన్న నల్గొండ వెళ్ళి వస్తుండగా వారి ఇన్నోవా వాహనం యాక్సిడెంట్కి గురి కావడం వల్ల వారికి కారు లేదు. వేరే తన స్నేహితుడి కారు XL6 మారుతి సుజుకి XL6 కారు ఈ ఘటనా స్థలంలో ఉంది. అంటే XL6 వాహనంలో గత వారం రోజులుగా వారు ప్రయాణిస్తున్నారు. అయితే డ్రైవర్ తన స్నేహితుడు అంటున్నారు ఆకాష్ అని, తన స్నేహితుడు కారు నడుపుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అయితే డ్రైవర్ సీట్ బెలూన్ ఓపెన్ అయింది, కానీ లాస్య నందిత కూర్చున్న సీట్ పక్కనే కూర్చున్నారు. వారి సీటు అంటే వారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల వారి బెలూన్ ఓపెన్ కాలేకపోయింది. అంటే డ్రైవర్ అంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు అంటే లాస్య నందిత కూడా పక్కనే ఉన్నారు కాబట్టి వీరు కూడా సేఫ్గా బయటపడాలి. కానీ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, పక్క సీట్లో ఉన్న లాస్య నందిత మట్టుకు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అందుకే ఆకస్మిక మృతికి కారణంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. రైట్, ఒక లారీ ఇంకొక వర్షం కూడా వినిపిస్తుంది. ఒక ఏత లారీని తప్పించారని చెప్తున్నారో ఆ లారీ అక్కడి నుంచి ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయింది. ఆ లారీ నెంబర్ ఏంటి, లారీ ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో అతివేగం, మితిమీరిన జాగ్రత్త, నిద్రమత్తు, ఈ 3 కారణాలు ప్రమాదానికి కారణం తెలుస్తుంది. రైట్, ఘటనా స్థలాన్ని తెలుసుకున్న సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని వాకప్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రికుల పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయింది. మరి కాసేపట్లో కంటోన్మెంట్కి వారి స్వగృహానికి డెడ్ బాడీని భౌతిక కాయాన్ని షిఫ్ట్ చేస్తారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఘటనా స్థలం వారి ఇంటికి వెళ్తారు. భౌతిక గాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్తారనే సమాచారం ఉంది. సో మొత్తానికైతే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున నివాళులు అయితే అక్కడ అర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక రాజకీయంగా భవిష్యత్తున్న ఒక పొలిటికల్ కెరీర్ ఉన్న లాస్య నందిత ఆకస్మిక మరణం పట్ల ఆ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. రవి, ఇంకొకటి 2015లో వారు పొలిటికల్ కెరీర్ను స్టార్ట్ చేశారు. అంటే తన తండ్రి సాయాన్ని బతుకున్నప్పుడే తన కూతుర్ని పొలిటికల్గా ఎంకరేజ్ చేయాలి, నా రాజకీయ వారసురాలు లాస్య నందిత అని గతంలో అనేక సందర్భాలు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. సో 2018లో కంటోన్మెంట్ వాటర్ బోర్డు 4వ సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో కార్పొరేటర్గా గెలిచారు. ఆ తర్వాత కార్పొరేటర్గా వారు పోటీ చేశారు. ఏకంగా సాయన్న చనిపోవడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా
పోటీ చేసే అవకాశం లభించింది. మొన్న బీజేపీ అభ్యర్థి గణేష్పై అదేవిధంగా గద్దర్ కూతురు వెన్నెలపై వారు భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే పొలిటికల్గా తొలిసారిగా చట్టసభలోకి అడుగుపెట్టిన తర్వాత తాను తన కుటుంబానికంటే నియోజకవర్గానికి సేవ చేయాలి, తన తండ్రి ఆశయ సాధన కోసం ముందుకు సాగాలనుకున్న లాస్య నందిత అకాల మరణాన్ని ఆ నియోజకవర్గ ప్రజలు కానీ భారత రాష్ట్ర సమితి క్యాడర్ కానీ తట్టుకోలేకపోతున్నారు. సో మొత్తానికైతే ఆ కుటుంబాన్ని కొంత విషాదం అయితే వెంటాడుతుంది. గత ఇయర్గా చెప్పవచ్చు. గత ఏడాది తన తండ్రి చనిపోయారు. ఆ తర్వాత 2-3 గండాలు కూడా వారు బయటపడగలిగారు. కానీ ఈ గండం నుంచి ఈ ఘోర విపత్తు నుంచి వారు బయటపడలేకపోయారు. సో మొత్తానికైతే ఇవాళ లాస్య నందిత మరణవార్తను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక చేదు వార్తగా చూడాలి, చేదు వార్తగా చెప్తున్నారు. సో మొత్తానికి లాస్య నందిత అకాల మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మరి కాసేపట్లో వారి స్వగృహానికి భౌతిక కాయాన్ని షిఫ్ట్ చేస్తారు. అక్కడ ఈ సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని అక్కడ ఉంచి ఈ సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది అధికారిక లాంఛనాల మధ్య చెప్తున్నారు. రైట్ వెంకట్, మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మరి కాసేపట్లో లాస్య నందిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించబోతూ ఉన్నారు. వారి ఇంటి వద్ద చాలా బాధాకరమైన వాతావరణం కనిపిస్తోంది. చాలామంది అక్కడికి చూడ్డానికి, మృతదేహాన్ని చివరిసారిగా చూడ్డానికి అక్కడికి తరలివస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు అక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం చాలా క్లియర్గా మృతదేహాన్ని తీసుకొస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. మరోవైపు కారు ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం వెనక ఏదైనా వేరే కోణం ఉందా అనే యాంగిల్లో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి నాగార్జున ప్రస్తుతం లాస్య నందిత స్వగృహం దగ్గర ఉన్నారు. అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మనకి లైవ్లో వివరిస్తారు. నాగార్జున. ప్రస్తుతం ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మరణ వార్తని ఒకసారిగా ఈ ప్రాంతంలో విచారణ చేయాలైతే అనుకున్నాయి. ఉదయాన్నే చూస్తుందో ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి డివైడర్ ని ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. దాంతో కుటుంబ సభ్యులు ఒకసారిగా దిగ్భ్రాంతిలో అయితే లాస్య గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి ఇప్పటికే వరకు వరుస 3 సార్లు ప్రమాదాలు అయితే జరిగాయి. గతంలో ఒకసారి ఒక ఫంక్షన్ లో హోటల్ కి సంబంధించి ఫంక్షన్ అటెండ్ అయ్యేస్తుండగా లిఫ్ట్ ఓవర్లోడ్ అవడం వల్ల లిఫ్ట్ ఒక్కసారిగా కిందకి పడిపోవడంతో ఆమె అక్కడికి స్వల్ప గాయాలు బయటకు పడ్డారు. తర్వాత ఏదైతే నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వెళ్ళి వస్తుండగా అక్కడ కూడా కారు ప్రమాదానికి గురై ఈ స్వల్ప గాయాలు అయితే జరిగినాయి. అయితే 3వసారి పటాన్ చెరువులో నుంచి వస్తుండగా ఓఆర్ఆర్ మీద ప్రమాదం ఆమె మృత్యు ఒడిలోకి అయితే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఈ లాస్ట్ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే అభిమానులు కానీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి అభిమానులు కానీ, లేదంటే తండ్రి గారి యొక్క అభిమానులు కానీ అందరూ భారీ ఎత్తున చేరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆమెకి భౌతిక గాయాన్ని ఇక్కడ అభిమానులకు సందర్శించడానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఆ మరణం అతని కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికీ దిగ్భ్రాంతిలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మరణవార్తని బీఆర్ఎస్ నాయకులు కానీ, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ దీన్ని తీసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కవిత, ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో అది లాస్య గారి ఇంటి వద్దకు వచ్చి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. అంత్యక్రియలు జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉండి వారి కుటుంబంతో పాటు ఇక్కడే ఉంటామని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. అయితే చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యి ఆమె కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా తీరని లోటు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నట్లయితే ఆమె మృతదేహం గాంధీ హాస్పిటల్ నుంచి బయలుదేరింది. ఏదైతే పోస్ట్ మార్టం తర్వాత ఆమె మృతదేహం గాంధీ హాస్పిటల్ నుంచి ఈ స్వగృహానికి బయలుదేరింది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే అభిమానులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అలానే బీఆర్ఎస్ నాయకులు కూడా రావడం జరుగుతుంది. మొత్తం
ఈ ఏరియా మొత్తం చూసుకున్నట్టయితే ఒకసారిగా దిగ్భ్రాంతి లోనేస్తుంది. ఎందుకంటే చిన్న వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ కూతురుగా గుర్తించుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో అభిమానులు అలానే పార్టీ నాయకులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతులు అయితే ఉన్నారు. ప్రస్తుతం అభిమానుల సందర్శనకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అందుకు సంబంధించి పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరూ ఈ ఏర్పాట్ల దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. పోలీసు అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎవరైతే లాస్య ఎమ్మెల్యే మృతదేహాన్ని పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందన్నట్లు ఇక్కడ ప్రస్తుత సమాచారం అయితే అందుతుంది. రైట్ నాగార్జున. పడకండి